సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 30 days కంప్లీట్ అయింది కదా. న్యూ డెమోక్రసీ అంతే నా దృష్టిలో. ప్రజాస్వామ్యమా, ప్రజాపాలన, కొత్త ప్రజాస్వామ్య పుంతలు రేపు మీరు చూస్తారు. అంటే చూడు, ఆఫ్టర్ ఆల్ అది మీరు కూడా ముందు చెప్పిండ్రు, ఇదేంది సీఎం ఇంటి ముందు ఆ కంచెలు బద్దలు కొడుతుంటే జనం ఫీల్ అవ్వడం ఏంది నాకు అర్థం కావట్లే. ఆ ప్రకంపనాలు ఏంటి, దానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏంది, ఉన్నది బలగొట్టింది అంతే. మీన్స్ స్వేచ్ఛ అనేది అంతలా ప్రజలు కోరుకుంటున్నారు. రెండవది, ఈ 6 గ్యారెంటీలే ఒక్కొక్కడు మొత్తుకుంటా ఉన్నారు బయట ఇప్పుడు విమర్శించేటోళ్ళు. ఆర్థిక అంశాల్లో ఒకటి రైతు భరోసా అయిపోతుంది, అది సంక్రాంతి కానుకగా అయిపోతుంది. మహాలక్ష్మి పథకం అనేది మనం బడ్జెట్లో పెట్టాలన్నా, దాన్ని చట్టం చేయాలన్నా, లబ్ధిదారుల ఎంపిక అనేది న్యూ ప్రాజెక్ట్ కదా అది. ఇంతకుముందు ఎవరు కూడా భారతదేశంలో ఇప్పుడు కర్ణాటక ఒకటి చేస్తుంది, మనం చేస్తున్నాం. ఫస్ట్ డే నేను మహిళలకు అందరికి ఇచ్చేయి అని అంటారు. మరి దానికి గ్రామ సభలు ఉన్నాయి, దాంట్లో మనం బీపీఎల్ లేకపోతే దిగువ మధ్య తరగతి కూడా ఇవ్వచ్చా ఎట్లా అనే దాని విషయంలో రఘురామరాజన్ గారు కొన్ని సూచనలు చేసిపోయి ఉంటారు. తర్వాత మనం వాటికి ఎలాంటి బడ్జెటరీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక మిగతా ఏంటి ఆర్థిక అంశాలు చెప్పండి. చదువుకునే పిల్లలకు కోచింగ్ల పేరు మీద మనం చేసేది 5 లక్షలు అనేది చాలా తక్కువ బడ్జెట్ అది, ఎవరైతే కోచింగ్లకు పోతారో. తర్వాత విద్యార్థులు ఎవరైతే 10 లక్షల వరకు రుణాలు ఏంది స్టార్ట్అప్ కానీ విద్యా భరోసా సంబంధించి వాళ్ళు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అది బ్యాంక్లో ఎసెట్ అయి ఉంటుంది. మనం గవర్నమెంట్ బడ్జెట్ నుంచి స్పెషల్ అలొకేషన్ ఏం లేదు. ఎస్ఎల్బీసీకి మనం ఒక భరోసా ఇస్తాం స్టేట్ లెవెల్ బ్యాంక్స్కు. సో మీకు ఇంకా ఆర్థిక అంశాలు ఏమున్నాయి, మిగతా అన్ని గ్యాస్ బండకు సంబంధించి. మీరు రైతు బంధే వేయలేకపోతున్నారు, ఇంకా అది డిలే అవుతున్నది. నేనేమంటున్నట్టు రైతు బంధుకు సంబంధించి గతంలో ఇచ్చిన రైతులందరికీ ఇవ్వడానికి ఎందుకు సమస్య వస్తుందంటే, నేను ఫిలిం సిటీలకు ఆయన రైతు కానీ ఇప్పుడు అది 1800 కోట్లు అది ఓకే సార్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా వేస్తాము అని అన్నారు కదా. అంటే ఎవరికి వేయాలనే దగ్గర ఒక మొడాలిటీ తీసుకోవాలి కదా. 5 to 10 acres 5 acres. అసలు నేనైతే సరే పెద్దలకు చెప్పేటప్పుడు చెప్పేది ఏంటంటే, అసలు అసెంబ్లీలోనే రైతు భరోసా మీరు కనుక డిఫైన్ చేస్తే, రైతు భరోసా మొడాలిటీస్ మీన్స్ ఒక షార్ట్ టైం డిబేట్. నాకు తెలిసి మీరు అంటున్నది ఆఫ్టర్ 6 months తర్వాత నెక్స్ట్ పీరియడ్ కాదు, ఈ పీరియడ్ ఈ పీరియడ్ నుంచి. ఎందుకంటే ఆ మాట కార్పొరేట్స్కు మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని దగ్గర చాలా తర్జన భర్జనలు జరిగినాయి. హౌస్లోనే ఫార్మర్ను కూడా డిఫైన్ చేస్తే అయిపోతుండే కదా. కౌలు రైతును మనం ఫార్మర్గా డిఫైన్ చేయకపోతే సభకు గౌరవం తక్కువ ఆయన అన్నాడు కేసీఆర్ గారు. కానీ మనం అట్లుంటామా? కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూమి, సాగు చేసే రైతు, ఇవి 2 క్రైటీరియా అవుతుంది. అది ఏమంటాం 10-5 అనే దగ్గర నాకు స్పష్టత లేదు, చూద్దాం అది. కానీ 1800 కోట్లకు మేరకి తగ్గుతుంది, మిగతా అంతా ఉంది ఇవ్వచ్చు. ఎవ్రీ మంత్ 12,000 crores ఎబవ్ మనకు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. కాబట్టి 7,000 కోట్లు ఇవ్వని చెప్పడం కాదు, అక్రమంగా ఎవరికైతే వాళ్ళకి పోవద్దు అనేది లక్ష్యం. సో పరిపాలన అయితే డెమోక్రటిక్గా ఉందని మీరు అంటున్నారు. డెమోక్రటిక్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈయన ఈ కేటీఆర్ ఈ 420 హామీలు ఇచ్చిరని ఒక బుక్లెటే రిలీజ్ చేసిరు కదా ఏకంగా, ఇది ఎట్లా అంటే అలా 420 అన్నీ బయటపడుతున్నాయి అని వాళ్ళకి 420 అని వాళ్ళకి అది గుర్తొచ్చి 420 అని పెట్టింది వాళ్ళు. కాబట్టి 420 వేషాలు ఎందుకనే మేము అంటున్నాం. 30 daysలోనే 460 అంశాలు ఉన్నాయట. మరి ఆయన ఎవరైనా గుర్తుపెట్టిండో 620 అవుతుంది ఇప్పుడు. కానీ ఆ 420 వేషాలన్నీ కూడా ఒక అక్కసు జిలస్